ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావమ్ము ఆగమంటే రేగే నమ్మ సొగాడు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు వికృతమైన చేష్టలకు ఉపయోగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని అలాగే ఇంకొక ఆమెని కలిపి అతి దుర్మార్గంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపిస్తున్నారు. అలాగే ప్రముఖులు ఎవరైనా సరే, ఎంతో పెద్ద ప్రముఖులు, ఆ ప్రముఖుల్ని ఇంకొక లేడీని పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా తప్పుగా చూపిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎవరి నోటముట విన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే వస్తుంది, అంటే ఏఐ. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనూ ఏఐ గురించే మాట్లాడతారు, అంటే టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి మీకు నేను వివరిస్తాను. ఒక పనిని 200 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసే పనిని ఆ ఏఐ ఒక్కటే చేస్తుంది. అంటే ఒక మేధస్సు గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అనేది మనకి ఏదైనా తెలియని సబ్జెక్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితోటి బాధపడుతూ ఉంటాడు, డాక్టర్లు ఎవరికి కూడా అంతు చెక్కదు అది. దాన్ని తీసుకొచ్చి చాట్ జీపీటీ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం టైప్ చేసి పెడితే ఆ వ్యాధి గురించి ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనం ఏదైనా 4-5-6 కాలమ్స్ ఉంటాయి ఒక పేపర్ మీద, సీరియల్ నెంబర్ అని, ఇంకోటని, కోడ్ అనేది ఇస్తారు. మొత్తం ఒక వ్యక్తి పేరు అలాగే ఫోన్ నెంబరు, ఒక 6 కాలమ్స్ ఉంటాయి. మనకే కావాల్సింది ఆ వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు కావాలి. దీన్ని మనం చాట్ జీపీటీలో టైప్ చేసి కేవలం నేమ్ అండ్ ఫోన్ నెంబర్స్ అని పెడితే ఇమ్మీడియట్గా అవన్నీ కట్ చేసేసి మనకు ఆ 2 ఇస్తుంది ఎక్సెల్లో. అంటే అర్థం చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఉపయోగమో. ఏది కావాలో అది మనకి క్షణాల్లో మన చేతుల్లోకి తీసుకొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు వికృతమైన చేష్టలకు ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, మాజీ ముఖ్యమంత్రిని అలాగే ఇంకొక ఆమెని కలిపి అతి దుర్మార్గంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపిస్తున్నారు. అలాగే ప్రముఖులు ఎవరైనా సరే, ఎంతో పెద్ద ప్రముఖులు, ఆ ప్రముఖుల్ని ఇంకొక లేడీని పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా తప్పుగా చూపిస్తున్నారు. అందరికీ ఒకటే అర్థం చేసుకోండి, మీరు ఒక టెక్నాలజీ కనుక మనకు వచ్చిందంటే మనకు ఉపయోగపడేలా చూసుకోవాలి, అంతేనా కానీ దాన్ని వికృతంగా చేసి, అంటే మన మేధస్సుని నాశనం చేసే విధంగా వేరే విధంగా చూపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే ఒక్కసారి మీరు అందరూ కూడా గ్రహించండి. మనకు ఉపయోగించేది ఏమిటి అనేది మనం తీసుకుందాము, మనకి అవసరం లేనిది అనేది పక్కన పెడదాం. ఇలా చేసిన రోజుని భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. యువకులందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది.